అన్ని విషయాలలో బహుగా ఫలించుట. మనం అన్ని విషయాలలో బహుగా ఫలించాలని దేవుడి చిత్తము. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ ఉందండి. క్లాస్ రూమ్ లో ఒక 30 మెంబర్ స్టూడెంట్స్ ఉన్నారు. 30 మెంబర్ స్టూడెంట్స్ కి ఒకటే సారు. ఆ సారు చెప్పే పాఠాలు లేదా టీచర్ చెప్పే పాఠాలు అందరికీ ఒకటే విధంగా చెప్తారు. కానీ ఎందుకు 30 మెంబర్స్ ఫస్ట్ క్లాస్ రారు? ఎందుకు ఎప్పుడు ఆ ఒక్క వ్యక్తే ఫస్ట్ క్లాస్ వస్తాడు? ఎందుకు ఆ ఒక్క వ్యక్తే ఫలిస్తాడు? ఎందుకు ఆ ఒక్క వ్యక్తే ఎప్పుడు కూడా ముందుంటాడు? ఎందుకంటే చెప్పిన పాఠాలు చెప్పినట్టుగా వినడము, విన్న తర్వాత అర్థం చేసుకోవడము, ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ చేయడము, ఆ రోజు చెప్పిన పాఠాల మీద వాళ్ళు మళ్ళీ చదువుకోవడం. సో అలా చేస్తే వాళ్ళు ఫలిస్తారు. అలా చేస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు. సో అలాగే ఇక్కడ నేను 25 మందికి చెప్తున్నాను ప్రతిరోజు. సో మీరు కూడా బహుగా ఫలించాలంటే ఇక్కడ దేవుడు ఏ వాక్యం అయితే చెప్తున్నాడో అది విని అర్థం చేసుకొని ఆ వాక్యానుసారంగా బ్రతికి ప్రార్థన చేసుకున్నప్పుడు మనకు ఆ యొక్క ఫలాలను రుచి చూస్తాము. అందుకే వాక్యం వినగానే ఆశీర్వదించబడం, వాక్యానుసారంగా బ్రతికినప్పుడు ఆశీర్వదించబడతాము. సో అందుకే ఆ వ్యక్తి కాన్సన్ట్రేషన్ తో వింటాడు. సో ఆ స్కూల్లో 30 మంది విద్యార్థులకు టీచర్ చెప్పినప్పుడు ఆ వ్యక్తి కాన్సన్ట్రేషన్ తో వింటాడు అండ్ ఫోకస్ తో వింటాడు. పట్టించుకోడు ఏం జరుగుతున్నా, చుట్టుపక్కల ఏం జరుగుతున్నా పట్టించుకోడు. చదువు మీదనే ఫోకస్ చేస్తాడు, హోంవర్క్ మీదనే ఫోకస్ చేస్తాడు. టీచర్ ఏది చెప్తున్నారో అది విని అప్పటికప్పుడు రాసుకుంటాడు. సో మీరు కూడా ఇక్కడ ఏం జరుగుతుందో ఫోకస్ చేయండి, కాన్సన్ట్రేషన్ తో వినండి. ఏ ఇంటెన్షన్ తో దేవుడు బయలుపరుస్తున్నాడో చెప్పండి, అర్థం చేసుకోండి. సో సో టాపిక్ లోకి వద్దాము. సో అన్ని విషయాల్లో బహుగా ఫలించడం. మొట్టమొదటిగా మనం ఎవరిలో ఫలించాలి? యేసయ్యలో ఫలించాలి, దేవుల్లో ఫలించాలి. చాలా మంది దేవుని నమ్ముకొని కూడా ఇంకా వ్యభిచారం చేస్తున్నారు, ఇంకా నరహత్యలు చేస్తున్నారు. దేవుని నమ్ముకొని డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఆల్కహాల్ తీసుకుంటున్నారు, అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరూ దేవుల్లో ఫలించని వాళ్ళు. సో ఫస్ట్ మనం దేవుల్లో ఫలించాలి, ఆత్మలో ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి, దేవుళ్ళు ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, వాక్యానుసారంగా జీవించాలి. సో ఇది మనము ఈ విషయంలో మనం ఫలిస్తే దేవుడు మనల్ని అన్ని విషయాలలో ఫలించేలాగా చేస్తాడు. సో చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1వ వచనం. మనం అన్ని విషయాలలో ఫలించాలంటే నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. చూసారా, దేవుడైన మాట శ్రద్ధగా విని. ఇప్పుడు క్లాస్ రూమ్ లో ఒక వ్యక్తి ఫస్ట్ క్లాస్ రావాలంటే ఆ టీచర్ చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలి. అప్పుడే వాళ్ళు ఫస్ట్ గా వస్తారు. నేడు నేను ఆజ్ఞాపించి ఉన్న ఆజ్ఞలన్నింటిని అనుసరించి ఆ క్లాస్ రూమ్ లో ఫస్ట్ క్లాస్ రావాలంటే ఆ టీచర్ చెప్పే పాఠాలు విని వాటిని అనుసరించాలి, వాటిని యాక్సెప్ట్ చేయాలి, వాటిని అంగీకరించాలి. అప్పుడే వాళ్ళు ఫలిస్తారు, అప్పుడే వాళ్ళకు 100% మార్కులు వస్తాయి. అలాగే నువ్వు కూడా ఫలించాలి అంటే నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్న ఎడల, ఆజ్ఞలన్నింటినీ కొన్నింటిని అనట్లేదు, మనము దేవుల్లో ఎదగాలి, వాక్యంలో ఎదగాలంటే ఫస్ట్ ఆయన వాక్యానికి తల వంచాలి. నువ్వు అన్ని విషయాలలో ఫలించాలి అంటే వాక్యానికి తల వంచాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యానుసారంగా మనము ఆలోచించాలి, వాక్యానుసారంగా మాట్లాడాలి, వాక్యానుసారంగా ప్రవర్తించాలి. ఆ వాక్యానికి విరుద్ధంగా వెళ్ళి మనముని ఆశీర్వదించు ప్రభు అంటే ఆయన ఆశీర్వదించలేడు. సో ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. సో దేవుడిని నువ్వు వాక్యాన్ని రిజెక్ట్ చేస్తున్నావంటే దేవుడిని రిజెక్ట్ చేస్తావంటే. కాబట్టి ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. సో దేవుడు నిన్ను ఇలా ఆశీర్వదిస్తా అంటున్నాడు. నువ్వు నా మాట వింటే, నా మాటలను నువ్వు యాక్సెప్ట్ చేస్తే, నా మాటలను నువ్వు అంగీకరిస్తే, నా మాటలకు నువ్వు తల వంచితే, నా మాటల్లో సారుగా నడుస్తే భూజనములందరికంటే నిన్ను గొప్పగా ఫలించేలాగా చేస్తా అంటున్నాడు. సో ఇలా నువ్వు నన్ను ఆశీర్వదించ అని అడగడానికంటే ముందు ప్రభువా నేను నీకు నచ్చినట్టుగా ఉండేలాగా కృపను దయచే ప్రభువా అని అడగాలి ఎప్పుడైనా కూడా. నువ్వు ఆయన నచ్చినట్టుగా, ఆయన మెచ్చినట్టుగా ఉంటే చాలండి. నువ్వు ఏమి ప్రార్థన లేదు, నువ్వేమి కష్టపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఆయనకు నచ్చినట్టు బ్రతుకు చాలు. ఆనాడు దావీదు గొర్రెలు కాచుకుంటున్నాడు, పైనుంచి చూశాడు దేవుడు ఎవరు 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 రాజును చేయాలని చూశాడు. దావీదు యథార్థవంతుడిగా కనపడ్డాడు, నీతిమంతుడిగా కనపడ్డాడు. పిక్ చేసుకొని రాజులాగా చేసేసాడా లేదా? సో ఆనాడు యోసేపుని ఎన్నుకున్నాడు దేవుడు, మోషేని ఎన్నుకున్నాడు దేవుడు. సో వీళ్ళందరూ యథార్థంగా నడిచారు. నువ్వు యథార్థంగా నడువు, నువ్వు దేవుడికి నచ్చినట్టుగా బ్రతుకు, దేవుడికి మెచ్చినట్టుగా బ్రతుకు. దేవుడే నిన్ను గొప్పగా ఫలించేలాగా చేస్తాడు, దేవుడే నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు.
సో నువ్వు ఇంకా కొన్ని సందర్భాల్లో అడగాల్సిన అవసరం కూడా లేదు అన్నాడు. దావీదు అడిగాడా అండి, నేను రాజు కావాలి ప్రభు అని? అడగలేదు. దేవుడే చూస్ చేసుకున్నాడు, దేవుడే రాజునిగా చేశాడు, దేవుడే సమస్త జనముల కంటే గొప్ప జనంగా యోసేపుని చేశాడు, మోషేని చేశాడు, అబ్రహాంని చేశాడు, దావీదుని చేశాడు, సొలొమోన్ని చేశాడు. వీళ్ళందరినీ కూడా సమస్త జనంల కంటే గొప్పగా చేశాడు. ఎందుకంటే వాళ్ళందరూ ఆయన మాటలను విన్నారు, శ్రద్ధగా విన్నారు, ఆజ్ఞలన్నిటిని అనుసరించారు. సో నువ్వు దేవుడి మాటలు విను చాలు, దేవుడి యొక్క మాటలు విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకో చాలు, ఆయన వాక్యానుసారంగా నడుచుకో చాలు. దేవుడే నిన్ను సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. ఇంతకు మించిగా వేరే లాజిక్ అవసరం లేదు, వేరే మ్యాజిక్ అవసరం లేదు. ఎందుకంటే ఆయన వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళను ఆయన గొప్పగా ఫలించేలాగా చేస్తాడు. ఆయన్నే చూస్ చేసుకుంటాడు. ఆయనకు కావాల్సిన వాళ్ళల్లో ఆయన మాట వినే వాళ్ళు కావాలి, ఆయన మాటకు తిరగబడే వాళ్ళు కాదు, ఆయన మాటకు వ్యతిరేకంగా వెళ్లే వాళ్ళు కాదు. ఆయన కావాల్సిందల్లా ఆయన మాట ప్రకారంగా నడిచే వాళ్ళు కావాలి. సో నీ దేవుడైన నీ యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. చూసారా, ఈ దీవెనలన్నీ మన మీదికి వచ్చి మనం ప్రాప్తిస్తాయట, మనం అన్ని విషయాలలో ఫలిస్తాము. సో ఆయన మాట వినిన ఎడల ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. అందుకే వాక్యం వినగానే కాదు, ఆ వాక్యానుసారంగా బ్రతకడం అలవాటు చేసుకోవాలి. వాక్యానుసారంగా బ్రతికినప్పుడు మన లోపల ఈ దీవెనలు, మన మీదికి ఈ దీవెనలన్నీ వస్తాయి. సో చెప్తున్నా కదా, దావీదు ఎప్పుడు అడగలేదు దేవా నన్ను రాజును చేయి అని. కానీ దేవుడే చూశాడు దావీదు యొక్క మనసుని, దావీదు యొక్క హృదయాన్ని చూసి దేవుడే అతన్ని రాజులాగా చేశాడు. అందుకే నువ్వు కూడా దేవుడి యొక్క వాక్యానుసారంగా బ్రతుకు చాలు. నీకు కావాల్సిన స్వస్థత ఆయన ఇస్తాడు, నీకు కావాల్సిన విడుదల ఆయన ఇస్తాడు, నీకు కావాల్సిన ఆశీర్వాదం ఆయన నీకు ఇస్తాడు. ఆయనకు వ్యతిరేకంగా బ్రతికి నన్ను ఆశీర్వదించు ప్రభు అంటే ఆయన ఆశీర్వదించలేడు. ఆయన వ్యతిరేకంగా బ్రతికి నువ్వు ఫలించాలంటే ఫలించలేవు. నీవు పట్టణంలో దీవింపబడదు, పొలంలో దీవింపబడదు. సో అంటే నువ్వు ఏ పని చేసినా కూడా అన్ని విషయాలలో ఫలిస్తావు. సో అందుకే నిన్న మొన్న మనం చెప్పుకున్నది ఏంటిదండి, ఏం చెప్పుకున్నాము? ఫస్ట్ యేసయ్యలో ఫలించాలి. యేసయ్యలో ఫలిస్తే మిగిలిన అన్ని విషయాలలో నువ్వు ఆటోమేటిక్ గా ఫలించిపోతావు. యేసయ్యలో నువ్వు ఎదిగితే మిగిలిన అన్ని విషయాలలో ఎదుగుతావు. యేసయ్యలో అభివృద్ధి చెందితే నువ్వు అన్ని విషయాలలో అభివృద్ధి చెందుతావు. యేసయ్యలో నువ్వు అధికం అవుతే నువ్వు అన్ని విషయాలలో అధికం అవుతావు. అందుకే నువ్వు ఫస్ట్ యేసయ్యలో ఎదగడం మొదలుపెట్టు. అంటే నువ్వు వాక్యంలో ఎదగడం మొదలుపెట్టు, వాక్యానుసారంగా బ్రతకడం మొదలుపెట్టు. దేనికి భయపడద్దు, దేనికి బెదురు చేరద్దు. మన దేవుళ్ళు నడుస్తున్నప్పుడు ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు, ఎన్నో రోదనలు, ఎన్నో ఆవేదనలు వస్తాయి. వాటన్నిటిని జయించుకొని మనం ముందరికి వెళ్ళాలి. కాబట్టి నీవు పట్టణంలో దీవింపబడదు, పొలంలో దీవింపబడదు. ఎప్పుడు? ఆయనలో ఎదిగినప్పుడు, ఆయన మాటకు విలువ ఇచ్చినప్పుడు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకలు మందలు దీవించబడదు. సో నువ్వు, నీ ఆస్తి, నీకున్న సమస్తము కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అన్నిటిని కూడా నిన్ను దీవిస్తాడు ఎప్పుడు? నువ్వు ఆయన మాటకు శ్రద్ధగా విన్నప్పుడు. సో అందుకే ఆయనకు చాలా ఇష్టం అండి. ఆయన వాక్యం వినే వాళ్ళంటే చాలా ఇష్టము, ఆయన వాక్యానుసారంగా నడిచే వాళ్ళంటే ఇంకా చాలా ఇష్టము, ఆయన వాక్యాన్ని ప్రకటించే వాళ్ళంటే ఆయనకు చాలా ఇష్టము. అందుకే వాక్యము విని తర్వాత మర్చిపోవద్దు. అందుకే అడగండి దేవుణ్ణి, అయ్యా నీకు నచ్చినట్టుగా, నీకు మెచ్చినట్టుగా, మీ చిత్త ప్రకారము, మీ ప్రణాళిక ప్రకారము నడిచే కృపను నాకు దయచే ప్రభువా అని అడగండి. దేవుడు చాలా సంతోషిస్తాడు, దేవుడు చాలా సంతోషిస్తాడు. అందుకే నీ భూఫలము, నీకేమైనా ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ పంట వేసుకున్నావు, ఆ పంట అభివృద్ధి చెందుతుంది. నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, నీ పిండి పీసుకు, నీ తొట్టియు దీవింపబడును. అంటే నీ ఇంట్లో నువ్వు తినే ఆహారాన్ని ఆశీర్వదిస్తాడు, నువ్వు త్రాగే పానీయాలను ఆశీర్వదిస్తాడు, నువ్వు సంపాదించే సంపాదనను ఆశీర్వదిస్తాడు, నువ్వు సంపాదించుకున్న ఆస్తులను ఇంకా మల్టిప్లై చేస్తాడు, నీ ఆయువుని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు ఆయన వాక్యానుసారంగా ఎదిగినప్పుడు. అందుకే ఫస్ట్ గోల్ ఎప్పుడు? నీ గోలు మనం ఈ భూలోకంలో ఎదగాలని కాదు, మనము ఎదగాల్సింది యేసయ్యలో ఎదగాలని కోరుకున్నప్పుడు. యేసయ్యలో ఎదిగినప్పుడు ఇగో ఇవన్నీ నీకు వచ్చేస్తాయి, బై డిఫాల్ట్ గా వస్తాయి. ఇవన్నీ కూడా ఆయన ఏమంటున్నాడు, నువ్వు నా మాట విను చాలు, ఇంకేమి చేయకు. నువ్వు ఇవన్నీ అడగాల్సిన అవసరమే లేదు. నీ పిండి పిసుకు తొట్టియు దీవింపబడును, నీ గంపయు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వచ్చినప్పుడు దీవింపబడదు. ఎప్పుడు? ఆయన మాట విన్నప్పుడు, ఆయన మాట శ్రద్ధగా విన్నప్పుడు, ఆయన వాక్యానుసారంగా బ్రతికినప్పుడు. నువ్వు ఎటు వెళ్ళినా కూడా ఆశీర్వాదమే అంటున్నాడు.
నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎప్పటికి వెళ్ళినా కూడా ఆశీర్వాదమే అంటున్నాడు దేవుడు. సో కాబట్టి నువ్వు ఇవన్నీ అడగాల్సిన అవసరం లేదు. అందుకే మీరు ఈ రోజు నుంచి ఏం అడగాలి? అయ్యా నీలో నేను ఎదగాలి, నీలో నేను ఫలించాలి అని అడగండి చాలు. అది దేవుడు మిగిలిన అన్ని కూడా నీకు ఆటోమేటిక్ గా ఇస్తాడు. ఇక్కడ ఒకటే కండిషన్ పెట్టాడు, నీకు ఇవన్నీ ఆశీర్వాదాలు నేను రాసి పెట్టాను, ఈ ఆశీర్వాదాలన్నీ నీ మీదికి రావాలంటే నువ్వు నన్ను సాటిస్ఫై చేయి, నా వాక్యానుసారంగా బ్రతుకు చాలు. అందుకే మీరు ప్రార్థించండి, నీ వాక్యానుసారంగా బ్రతికే కృపను నాకు ఇవ్వు ప్రభువా, నీ వాక్యానుసారంగా బ్రతికే జీవనాన్ని నాకు ఇవ్వు ప్రభువా, నీకు నచ్చినట్టుగా నీకు మెచ్చినట్టుగా బ్రతికే కృపను నాకు ఇవ్వు ప్రభు అని అడగండి. ఆ కృప పొందుకున్న తర్వాత నీకు ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే ఆయన కండిషన్ పెట్టాడు, నీకు ఇవన్నీ ఆశీర్వాదాలు ఇస్తాను, నువ్వు చేయాల్సిందల్లా నన్ను సాటిస్ఫై చేయి అంటున్నాడు. నువ్వు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, బయటికి వచ్చినప్పుడు దీవించబడతావు. నువ్వు ఏదైనా బిజినెస్ చేసుకున్నా దీవించబడతావు, ఏదైనా జాబ్ చేసుకున్నా దీవించబడతావు, నువ్వేమైనా మినిస్ట్రీ పెట్టుకుంటే నీ సంఘంలో నీ సేవలో కూడా దీవించబడతావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దీవించబడతావు, కూర్చున్నా దీవించబడతావు, నిలబడ్డా దీవించబడతావు. సో నువ్వు ఏదైనా మాట్లాడినా దీవించబడతావు, ఏదైనా పనులు చేసినా ఏదైనా పని చేసినా నువ్వు దీవించబడతావు. అన్ని విషయాలలో నువ్వు దీవించబడతావు, అన్ని విషయాలలో నువ్వు హెచ్చించబడతావు. కాబట్టి ఆయన మాటను విందాము, ఆయన మాట విని ఆయన ప్రకారంగా నడుద్దాం. ఇప్పుడు స్కూల్లో ఒక టీచర్ చెప్పే పాఠాలు ఎవరైతే శ్రద్ధగా విని వాళ్ళు మంచిగా ఎగ్జామ్ రాస్తారో వాళ్ళే ఫస్ట్ క్లాస్ వస్తారు, వాళ్ళకే ఫుల్ బై ఫుల్ మార్కులు వస్తాయి. అలాగే నువ్వు కూడా దేవుడి యొక్క మాటలు విని వాటి వాక్యానుసారంగా బ్రతికినప్పుడు నువ్వు కూడా ఫలిస్తావు. అందుకే దేవుని ఎప్పుడు బ్లేమ్ చేద్దండి. బ్రదర్ మీరు ఇవన్నీ చెప్పారు, మేము ఆశీర్వదించబడి, ఎక్కడో నీ లోపలనే ఎక్కడో ప్రాబ్లం ఉంది, నీ లోపల ఇంకెక్కడో దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు, అందుకే ఆశీర్వాదం రావట్లేదు. సో దీవింపబడదు. నీ మీద పడు నీ శత్రువులు యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను, వారు ఒక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7వ త్రోవలు నీ ఎదుట నుండి పారిపోదురు. చూసారా అని, ఆర్థిక సమస్యలు అనే శత్రువు, కుటుంబ సమస్యలు అనే శత్రువులు, అవమానాలు అనే శత్రువులు, బంధువులు అనే శత్రువులు, స్నేహితులు అనే శత్రువులు, లేకపోతే బలహీనతలు, పాపం అనే శత్రువులు, ఏదున్నా కూడా దేవుడి వాక్యానికి నువ్వు సరెండర్ కా, దేవుడి వాక్యానికి నువ్వు లోబడి, దేవుడి వాక్యానికి నువ్వు లోబడ్డప్పుడు, దేవుడి వాక్యానికి నువ్వు సరెండర్ అయినప్పుడు సృష్టి యావత్తు నీకు ఫలితాలను ఇస్తుంది, యావత్తు నీకు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యాన్ని నువ్వు వింటున్నావంటే దేవుడి గురించి వింటున్నట్టే, వాక్యానుసారంగా బ్రతుకుతున్నావంటే దేవుడికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నట్టే, వాక్యంలో జీవిస్తున్నావంటే దేవుళ్ళలో జీవిస్తున్నట్టే, నువ్వు వాక్యాన్ని ఇష్టపడుతున్నావంటే దేవుణ్ణి ఇష్టపడ్డట్టే, వాక్యాన్ని ప్రేమిస్తున్నావంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టే. ఇప్పుడు దేవుణ్ణి నువ్వు ప్రేమించి వాక్యాన్ని ఇష్టపడకపోయినా, వాక్యాన్ని ప్రేమించకపోయినా దేవుణ్ణి నువ్వు ద్వేషించినట్టే, దేవుడికి నువ్వు అబద్ధం చెప్పినట్టే. అందుకే కాబట్టి దేవుడు నిన్ను అన్ని రకాలుగా బ్లెస్ చేయాలంటే ఫస్ట్ ఆయనలో ఫలించు, అంటే నువ్వు వాక్యంలో ఎదుగు. శత్రువుల యెహోవా నీ ఎదుట హతమునగునట్లు చేయను. భయపడకండి ఎవరికి కూడా, బంధువులకు, స్నేహితులకు, లేకపోతే వాళ్ళు పెట్టే దూషణ మాటలకు, వీళ్ళు పెట్టే దూషణ మాటలకు ఎప్పుడు భయపడద్దండి. అలాంటి మాటలకు, శోధనలకు భయపడద్దు, వేదనలకు భయపడద్దు, రోదనలకు భయపడద్దు. వాళ్ళు మాట అన్నారు, వీళ్ళు మాట అన్నారు, భయపడద్దు. అనే వాళ్ళు అంటారు అనుకోనివ్వండి, మాట్లాడే వాళ్ళు అంటారు మాట్లాడుకోనివ్వండి, చెప్పే వాళ్ళు ఉంటారు చెప్పుకోనివ్వండి, మనల్ని హింసించే వాళ్ళు ఉంటారు హింసించనివ్వండి. ఏమి కాదు, మన భయం ఎక్కువగా ఉంటుంది అంతే. నువ్వు దేవుడి చేతిలో ఉన్నావు, దేవుడు అరచేతిలో ఉన్నావు, ధైర్యంగా ఉండాలి, గుండె ధైర్యంతో ఉండాలి. ఎవరికి ఏ శత్రువుకి భయపడాల్సిన అవసరం లేదు, ఏ పరిస్థితులకు ఏ శ్రమలకు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడి యొక్క కృప మనందరికీ తోడే ఉంటుంది. నీ కోర్టులోను నువ్వు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు. చూసారా, మనం చేసే ప్రతి ప్రయత్నంలో దీవెన కలగాలి. ఉద్యోగ విషయంలో, ఉద్యోగ ప్రయత్నాల్లో, వివాహ ప్రయత్నాల్లో, లేకపోతే గర్భఫలం అనే ప్రయత్నాల్లో, కుటుంబంలో పిల్లల చదువు విషయంలో, అన్ని విషయాలలో మనము దీవెనల కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. సో దేవుడు ఆజ్ఞాపిస్తాడట. సో అందుకే నువ్వు దేవుల్లో ఫలించు. ఈ రోజు నుంచి ఈ 6 నెలల్లో మీరు ఒకటే అల్టిమేట్ గోల్, అయ్యా నేను నీలో ఎదగాలి, నీలో ఫలించాలి, వాక్యంలో ఎదగాలి, వాక్యంలో ఫలించాలి, ప్రార్థనలో ఎదగాలి, ప్రార్థనలో ఫలించాలి, ఆరాధనలో ఎదగాలి, ఆరాధనలో ఫలించాలి, ఇంకా మీలో నేను ఏకం కావాలి, నాలో మీరు ఏకం కావాలి, ఇంకా మీలో నేను అభివృద్ధి చెందాలి, మీ వాక్యానికి నేను విలువ ఇవ్వాలి, మీ వాక్యానుసారంగా బ్రతకాలి, నీ వాక్యానికి అనుకూలంగా నేను బ్రతకాలి అని ఇలా ప్రార్థించండి చాలు. మిగిలిన అన్ని కూడా ఇగో ఇప్పుడు బైబిల్
బైబిల్లో 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 8 ఈ వచనంలో రాసిన ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు ఆజ్ఞాపిస్తాడు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించడు. నువ్వు ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో ఆశీర్వదించబడతావు. ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో నీకు దీవెనలు కలగ చేస్తాడు దేవుడు. జస్ట్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. జస్ట్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. నీ వాక్యానికి నేను తల వంచుతున్నానయ్యా. జస్ట్ అనండి దేవుణ్ణి, నీ వాక్యానికి నేను తల వంచుతున్నాను, నీ వాక్యానికి నేను విలువ ఇస్తున్నాను, నీ వాక్యానుసారంగా బ్రతుకుతున్నాను అయ్యా, బ్రతికే కృపను నాకు దయచండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, నా వాక్యానుసారంగా బ్రతుకుతే ఇవన్నీ మీకు ఫలింపేలాగా చేస్తాను, ఇవన్నిటిని నేను ఆజ్ఞాపిస్తాను అంటున్నాడు. నువ్వు ఏ దేశంలో ఉన్నా కూడా ఆశీర్వదించబడతావు. సో నీవు చేయు ప్రయత్నం అన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు, మనం చేసే ప్రతి ప్రయత్నంలో దీవెన కలుగునట్లు దేవుడు ఆజ్ఞాపిస్తాడట. సో నీవు నీ దేవుడైన ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకొని ఎడల, చూసారా అండి, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి, ఆయన ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడో అన్ని ఆజ్ఞలను ఫుల్ఫిల్ చేయడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే దేవుడు ఆజ్ఞలు, శాసనాలు, కట్టడాలు చాలా ముఖ్యమైనది. మన పర్సనల్ ఈగో కంటే, మన ఫీలింగ్స్ కంటే, మన ఎమోషన్స్ కంటే వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యాక్సెప్ట్ చేయండి. మీరు ఎప్పుడైతే వాక్యం వింటున్నారో ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకోండి, ఆ వాక్యాన్ని యాక్సెప్ట్ చేయండి, ఆ వాక్యాన్ని అనుసరించడానికి శక్తి కావాలని అడగండి. సో యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకొని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. చూసారండి, నువ్వు వాక్యానుసారంగా బ్రతుకుతే ఆయన నిన్ను ప్రతిష్ఠ జనముగా, ఆయనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. అంటే 100 మందిలో నీకు దేవుడి యొక్క ఫేవర్ ఉంటుంది. చుట్టూ 1000 మంది ఉన్నా నీకు దేవుడి యొక్క ఫేవర్, దేవుడి యొక్క హెల్ప్ నీ మీద ఉంటుంది. అందుకే సరెండర్ యువర్ సెల్ఫ్ టు వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ కి తల వంచేయాల్సిందే, వర్డ్ ఆఫ్ గాడ్ ని యాక్సెప్ట్ చేయాల్సిందే, వర్డ్ ఆఫ్ గాడ్ కి విలువ ఇవ్వాల్సిందే. అందుకే ఇవన్నీ విలువ ఇవ్వాలంటే ఫస్ట్ నువ్వు ఎక్కడ ఫలించాలి? దేవుల్లో ఫలించినప్పుడు ఇగో ఇలా భూలోకంలో ఇన్ని రకాలుగా ఫలిస్తావు. నువ్వు దేవుల్లో ఎదిగినప్పుడు, దేవుల్లో ఫలించినప్పుడు, ఏసైలో ఎదిగినప్పుడు, ఏసైలో ఫలించినప్పుడు నువ్వు అన్ని విషయాలలో ఆశీర్వదించబడతావు, అన్ని విషయాలలో ఫలిస్తావు. నీకు మంచి పేరునిస్తా అంటున్నాడు, మంచి ఘనతని ఇస్తా అంటున్నాడు, ప్రతిష్ఠ జనముగా చేస్తా అంటున్నాడు. నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతావు, బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడతావు. నువ్వు ఏదైనా బిజినెస్ చేసుకున్న ఆశీర్వదించబడతావు, నువ్వు ఏదైనా జాబ్ చేసుకున్న ఆశీర్వదించబడతావు. నువ్వు నీ ఆస్తి, నీ అన్ని కూడా మల్టిప్లై చేస్తా అన్నాడు. దావీదుని అలాగే మల్టిప్లై చేశాడు. తర్వాత వాక్యానికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు మళ్ళీ ఏమయ్యాడు దావీదు? మళ్ళీ అన్ని కోల్పోతాడు. సో అలాగా ఉండకూడదు. ఎప్పుడైనా కూడా స్టిక్ విత్ గాడ్, అంటే ఈ వాక్యానుసారంగా బ్రతకడమే స్టిక్ విత్ గాడ్. సో నిన్ను ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరూ యెహోవా నామమును నీవు పిలువబడుచుంట చూసి నీకు భయపడుదురు. సో చూసారా, నీ ఆశీర్వాదాన్ని చూసి అందరూ భయపడతారు, నీ ఆశీర్వాదాన్ని చూసి అందరికీ కూడా వణుకు పుడుతుంది. సో అందుకే దేవుడికి ఎవరు ఇష్టలు అంటే ఆయన వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళంటే చాలా ఇష్టపడతాడు. ఆయన వాక్యానికి విరుద్ధంగా వెళ్ళే వాళ్ళను ఆయన కోపం వస్తుంది. ఎవరైనా అంతే కదండి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మనం చెప్పినట్టుగా వింటే మనకు వాళ్ళను ఎక్కువగా ఇష్టపడతాం, చెప్పినట్టు వినకపోతే కోపం వస్తుంది. అలాగే దేవుడు అప్లై సేమ్ లాజిక్. సో నువ్వు వాక్యానికి తల వంచేసాయి, వాక్యానికి తలదించేసాయి. సో నువ్వు దేవుళ్ళలో ఫలించేసాయి. అందుకే ఈ రోజు నుంచి దేని మీద కేంద్రీకరించకుండా దేవుడి మీద కేంద్రీకరించండి. అయ్యా ప్రభువా, నీలో నేను ఎదగాలి, నీలో నేను ఫలించాలి, నీలో నేను ఏకమవ్వాలి, నాలో మీరు ఏకం కావాలి. ఎందుకు నేను ఇలా పదే పదే చెప్తున్నానంటే అపవాది డైవర్ట్ చేస్తుంటా అంటాడు. దేవుళ్ళలో ఎదగనీయకుండా ఇటు లోక సంబంధమైన ఆశలను చూపిస్తాడు, లోక సంబంధమైన ఆ బలహీనతలను చూపిస్తాడు, ఆ డబ్బుని చూపిస్తాడు, ఐశ్వర్యాన్ని చూపిస్తాడు, పేరుని చూపిస్తాడు. చూపించి నువ్వు దేవుడికి దూరమై వాటి మీద అవన్నీ అపవాది చూపిస్తాడు. నువ్వు వాటిని వెంబడి పడాల్సిన అవసరం లేదు. దేవుడు ఏమన్నాడు? నువ్వు నా మాట విని శ్రద్ధగా నడిస్తే నేనే నీకు ఇవన్నీ ఇస్తాంటరా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు తిరగాల్సిన అవసరం లేదు. దావీదు ఏ ఒక్కరోజు కూడా నేను రాజుని కావాలని ప్రార్థించలేదు. సౌలు ఏ ఒక్కరోజు కూడా నేను రాజుని కావాలని ప్రార్థించలేదు. మోషే ఏ ఒక్కరోజు కూడా నేను దేవుడి సేవ చేయాలని ప్రార్థించలేదు. సో దేవుడే వాళ్ళ మీద కృపను అనుగ్రహించాడు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ యాటిట్యూడ్ బట్టి వాళ్ళనే పిలుచుకున్నాడు దేవుడు. పిలుచుకొని వాళ్ళను గొప్పగా ఆశీర్వదించాడు. అలాగే నిన్ను కూడా నీ ప్రవర్తన, నీ బిహేవియర్, నీ క్యారెక్టర్ బట్టి దేవుడే నిన్ను పిలుచుకొని దేవుడు నిన్ను గొప్ప జనముగా, గొప్ప జనాంగంగా చేస్తాడు.
సో భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుట చూచి నీకు భయపడుతురు. సో అంత గొప్ప జనముగా నిన్ను చేస్తాడు. సో అందుకే నువ్వు దేవుళ్ళో ఫలిస్తే ఇవన్నీ ఆశీర్వాదాలు వస్తాయి. ఈ భూలోకంలో నువ్వు ఫలించాలంటే ఫస్ట్ నువ్వు దేవుళ్ళో ఫలించాలి. మనం మంచి జాబ్ రావాలంటే ఏం చేయాలి? మంచిగా కష్టపడి చదువుకోవాలి. కష్టపడి ఎగ్జామ్స్ రాస్తే మనం మంచి జాబ్ వస్తుంది. అలాగే నువ్వు భూలోకంలో ఫలించాలి అంటే నువ్వు దేవుళ్ళో ఫలించాలి. ఫస్ట్ దేవుళ్ళో కష్టపడండి. దేవుళ్ళో ఫలించడానికి ప్రార్థనలు చేసుకోండి, వాక్యాన్ని చదువుకోండి, వాక్యాన్ని వినండి, ఇంకా అభివృద్ధి చెందండి. ఇది నెవర్ ఎండ్ ప్రాసెస్ అండి. ఇది నెవర్ ఎండ్ ప్రాసెస్. అందుకే దేవుడి పట్ల ఆకలి కలిగి ఉండాలి, దేవుడి పట్ల ఆశ కలిగి ఉండాలి, దేవుడి పట్ల దాహము కలిగి ఉండాలి. మనం ఎప్పుడు కూడా వాక్యముతో నింపబడాలి. మన శరీరంలో నరాలలో వాక్యము వెళ్ళిపోవాలండి. మనం మాట్లాడిన వాక్యమే, చూసిన వాక్యమే, మనం ఏదైనా విన్న వాక్యమే, మనం ఏదైనా డిసిషన్స్ తీసుకున్న వాక్యానుసారంగా డిసిషన్ తీసుకోవడమే. సో ఇలా చేస్తే నువ్వు అన్ని విషయాలలో నిన్ను ప్రతిష్ఠ జనముగా చేస్తా అంటున్నాడు. నిన్ను చూసి అందరూ నీ ఆశీర్వాదాన్ని చూసి అందరికి వణుకు పుట్టులాగా, భయము పుట్టులాగా చేస్తా అంటున్నాడు. మరి యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంను యెహోవా నీ గర్భఫల విషయంలోను, అంటే నీ పిల్లల విషయంలోను, నీ పిల్లల విషయంలోను, నీ పశువుల విషయంలోను, అంటే నీకున్న ఆస్తుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను, అంటే నీకు ఏమైనా ల్యాండ్ ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, నువ్వు పంట వేసుకున్నావు, నీకు సమృద్ధిగా మేలు కలగజేయను. చూసారండి, సమృద్ధిగా మేలు చూసారా? అన్ని విషయాలలో ఫలించడం అంటే ఇది అండి. ఇలా మనం అన్ని విషయాలలో ఫలించాలి. సో ఎక్కడైనా దేవుడు శాపాలను పెట్టలేదు. సో దేవుడు ఆశీర్వాదాలనే పెట్టాడు. మనం ఇలా ఆశీర్వదించబడడం దేవుడి చిత్తము. ఆయన మాట వినడం ఆయన దేవుడి చిత్తము. ఆయన మాటానుసారంగా బ్రతకడం దేవుడి చిత్తము. ఆయన వాక్యానుసారంగా బ్రతకడము దేవుడి చిత్తము. ఆయన తలంపులానుసారంగా బ్రతకడము దేవుడి చిత్తము. నువ్వు అలా బ్రతికేసాయి, నీకు ఆటోమేటిక్ గా ఇవన్నీ నీ మీదికి వస్తాయి. ఒక మ్యాగ్నెట్ ఐరన్ ఎలాగైతే ఆకర్షిస్తుందో అలాగే ఈ ఆశీర్వాదాలన్నీ నిన్ను ఆకర్షిస్తాయి. నువ్వు వాక్యానికి విలువ ఇచ్చినప్పుడు, వాక్యానికి తల వంచినప్పుడు, ఏసైలో ఎదగాలని కోరుకున్నప్పుడు, ఏసైలో ఫలించాలని కోరుకున్నప్పుడు, నువ్వు ఇంకా పరిశుద్ధాత్మ శక్తితో నిండుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఇవన్నీ మనల్ని ఆకర్షిస్తాయండి. సో అందుకే ఇప్పటి వరకు చాలా మంది చేసే తప్పేందంటే ఏసైను పక్క పెట్టి వేరే వాటిని కోరుకున్నారు. ఈ రోజు నుంచి ఏసైను కావాలని కోరుకోండి, ఏసైలో గ్రో కావాలని కోరుకోండి. ఆటోమేటిక్ గా అన్ని విషయాలలో గ్రోత్ వచ్చేస్తుంది. ఎందుకంటే నీకేది కావాలో నీ పరలోకపు తండ్రికి తెలుసు. నువ్వు అడగక ముందుకు ఆయనకి ఏంటిదో తెలుసు. మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని కోరుకో. మొట్టమొదట ఆయనను కోరుకో. గర్భఫలాలను, భూఫలాలను, పంటను, జాబుని, వీసాని, వీటన్నిటికంటే ముందుగా మ్యారేజ్ ని ఉంటే నువ్వు దేవుణ్ణి కావాలని కోరుకో. మిగిలిన అన్ని కూడా ఆయనకు తెలుసు, ఆయన సమకూరుస్తాడు. సో ఇక్కడ నువ్వు నా వాక్యం వింటే ఇవన్నీ నీకు వచ్చేస్తాయి అంటున్నాడు. సో నువ్వు వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడండి, వాక్యానుసారంగా మెదలడానికి ఇష్టపడండి. మన సొంత ఈగోస్, మన సొంత ఎమోషన్స్, మన సొంత ఫీలింగ్స్ పక్కకు పెట్టాలి. వాక్యం ఏదైతే చెప్తుందో దానిని మనం తల వంచాలి. వాక్యం ఏదైతే మనల్ని నడిపిస్తుందో వాక్యానుసారంగా మనం నడిపించాలి. వాక్యము మన లోపల జీవించాలి, వాక్యముతో జీవించాలి, వాక్యానుసారంగా మనం జీవించాలి. అప్పుడు ఇవన్నీ కూడా మనకు వస్తాయి. మనం ఈ వాక్యం విని అందరితో గొడవలు వేసుకున్నా, కోట్లాటలు వేసుకున్నా, అందరితో అల్లర్లు దూషణలు చేస్తున్నా, వ్యభిచారం చేసినా, ఎక్కడ నువ్వు వాక్యానికి విరుద్ధంగా వెళ్ళినా కూడా నువ్వు ఫలించలేవు. అందుకే నీ వాక్యానుసారంగా నడిచే శక్తిని, జ్ఞానాన్ని నాకు ఇవ్వు ప్రభువా అని అడగండి. అప్పుడు ఇవన్నీ వస్తాయి. నీ వాక్యానికి తల వంచే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా, నీ వాక్యానికి అనుకూలంగా వెళ్ళే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా, నీ వాక్యంలో ఫలించులాగా నాకు దయచేయి ప్రభువా, నీ వాక్యంని ఆచరణలో పెట్టులాగా సహాయాన్ని చేరేనా, నీ ఆజ్ఞలు ఎన్నున్నాయో, ఎన్ని శాసనాలు, ఎన్ని కట్టడాలు ఉన్నాయో వాటన్నిటిని నెరవేర్చే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా అని అడగండి. అప్పుడు మనము అన్ని విషయాలలో నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. అన్ని విషయాలలో నువ్వు ఫలిస్తావు. ఇప్పుడు అర్థమైందా? నువ్వు అన్ని విషయాలలో ఫలించాలంటే వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యానుసారంగా మనం బ్రతకాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము లేకపోతే దేవుడు లేడు, దేవుడు లేకపోతే వాక్యము లేదు. వాక్యాన్ని వేరు చేయలేము, దేవుణ్ణి వేరు చేయలేము. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనడానికి సూచన క్రియ ఏంటిదంటే నువ్వు వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడే. నువ్వు వాక్యానుసారంగా బ్రతుకుతున్నావు అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నానట్టు. నువ్వు వాక్యానికి విరుద్ధంగా వెళ్తున్నావు అంటే దేవుణ్ణి ద్వేషిస్తున్నట్టు. అర్థమవుతుందా అండి? సో అది మీరు సూచన క్రియలాగా తీసుకోవాలి.
సో అందుకే దేవుడు ఫస్ట్ లో ఒకటే మాట అన్నాడు, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనంలో ఒకటే మాట అన్నాడు, నా వాక్యాన్ని విని నా శాసనాలు నా ఆజ్ఞలను శాసనాలను నేర్చుకొని నడిస్తే ఇగో ఇవన్నీ నీకు ఇచ్చేస్తా అంటున్నాడు. ఇవన్నీ నీకు ఇచ్చేస్తా అంటున్నాడు. నువ్వు వీటి గురించి అడగమన్నాడా? అడగమనలేదు. దేని గురించి అడగమన్నాడు? వాక్యానుసారంగా బ్రతకమని అడగమన్నాడు. అంతే, మిగిలన్నీ నీకు ఫలించేలాగా చేస్తాడు అంటున్నాడు. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటను ఆశీర్వదించుటకును. చూసారా, మనం చేసే ప్రతి కార్యము ఆశీర్వదించబడాలి. కొంతమంది ఏ పని చేసినా కలిసి రాదు, ఏ పని చేసినా కూడా ఫెయిల్యూర్స్, ఏ పని చేసినా కూడా రిజెక్షన్స్. సో అందుకే మనం ఉంటున్న దేశంలో మనం గొప్పగా ఆశీర్వదించబడాలంటే మనము దేవుడి యొక్క వాక్యానికి విలువ ఇచ్చినప్పుడు ఆయన కార్యమంతటిని ఆశీర్వదించును. ఆకాశము తన మంచి ధననిధిని తెర్చును. చూసారా, గాడ్ విల్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ డోర్స్ ను ఓపెన్ చేస్తాడు. నీవు అనేక జనంలోకి అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. అంటే నీ చేతిలో సమృద్ధిగా ఉంటుంది, నీ చేతిలో అభివృద్ధి ఉంటుంది, నీ చేతిలో జీవం ఉంటుంది, నీ చేతిలో ధనం ఉంటుంది. నువ్వు అందరికి అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. సో ఆకాశం మంచి ధననిధిని, ఈ వాక్యాలన్నిటిని మనం క్లెయిమ్ చేయాలి. సో ఇది దేవుడి చిత్తము. నువ్వు అప్పు తీసుకునేవాడిలాగా ఉండడం దేవుడి చిత్తము, అప్పు ఇచ్చేలాడిగా ఉండడం దేవుడి చిత్తము. ఆకాశం మంచి ధననిధిని తెరుస్తా అంటున్నాడు. నీవు చేయు కార్యం అంతటిని ఆశీర్వదిస్తా అంటున్నాడు. సో నువ్వు ఏ పని చేసినా కూడా నువ్వు బ్లెస్ అవుతావు, ఏ పని చేసినా కూడా నువ్వు ఆశీర్వదించబడతావు. చూసారా, ఇన్ని రకాలుగా నువ్వు ఫలించాలి. ఇన్ని రకాలుగా మనం ఫలించాలంటే ఫస్ట్ యేసయ్యలో ఫలించాలి. అక్కడే మర్మం ఉంది, అక్కడే మర్మం ఉంది. వీటన్నిటి గురించి మీరు ప్రార్థించాల్సిన అవసరం లేదు. నన్ను అడిగితే దేవుడికి దగ్గర కావాలని ప్రార్థించండి, దేవుళ్ళో ఎదగాలని ప్రార్థించండి, దేవుళ్ళో ఫలించాలని ప్రార్థించండి, దేవుడి మీద ఆశ పెట్టుకోండి, దేవుడి మీద ఆకలి పెట్టుకోండి, దేవుడి మీద దాహము కలిగి ఉండండి. మిగిలిన అన్ని బై డిఫాల్ట్ గా అవే వస్తుంటా ఉంటాయి. ఎందుకంటే నువ్వు యేసయ్యను ఆకర్షించాలి, అప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ నిన్ను ఆకర్షిస్తాయి. అంతేగాని నువ్వు వీటికి ఆకర్షితులు కాకూడదు, ఈ లోక వాటి మీద ఆకర్షితులు కాకూడదు. నువ్వు యేసయ్యకు ఆకర్షితుడుగా, అప్పుడు అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. ఎందుకు గాడ్ ఏం చేస్తా అంటున్నాడట? ఆకాశము మంచి ఫైనాన్షియల్ ద్వారాలను ఓపెన్ చేస్తాడు. అంటే ఇక నీకు లైఫ్ లో ఫైనాన్స్ ప్రాబ్లం లేకుండా చేస్తాడు. చూసారా అండి, ఒక్క ఆయన వాక్యానికి విలువ ఇస్తే ఎన్ని రకాలుగా మనం ఆశీర్వదించబడతామో, ఎన్ని రకాలుగా మనం ఫలిస్తామో, ఎన్ని రకాలుగా మనం అభివృద్ధి చెందుతామో నీకు తెలియదు. సో ఒకసారి ఆయన వాక్యానికి విలువ ఇవ్వడం అలవాటు చేసుకోండి. అది కూడా అంత ఈజీ కాదు, వాక్యానుసారంగా బ్రతకడం అంత ఈజీ కాదు. ఎవరైతే నా వాక్యాన్ని వింటారో, వాటిని పాటిస్తారో 30 ఇంతల నుంచి 60 ఇంతలుగా, 60 ఇంతల నుంచి 100 ఇంతలుగా ఫలిస్తాడని యేసయ్య చెప్పాడు. అందుకే వాక్యంలోనే ఆశీర్వాదం ఉందండి. దెర్ ఇస్ నో అనదర్ మిస్టరీ. ఇంకా మిస్టరీస్ ఏం అవసరం లేదు. నువ్వు ఇలా తల వంచేసే దానికి, నువ్వు యాక్సెప్ట్ చేసే ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు వచ్చినా, వాక్యాన్ని పట్టుకొని ఉన్నావు అంటే, వాక్యాన్ని పట్టుకొని ఉన్నావు అంటే అది దేవుణ్ణి పట్టుకొని ఉన్నట్టే. అనేక జనంలోకి అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. సో అంతే, ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్ ఇస్తా అంటున్నాడు, ఓవర్ఫ్లో ఆఫ్ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్. నీ దగ్గర తిని తృప్తి పొందిన తర్వాత కూడా ఇంకా అనేక మందికి ఇచ్చేటట్టుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. చూసారా, అన్ని రకాలుగా ఫలించాలన్నది దేవుడి చిత్తము. నేడు నీకు ఆజ్ఞాపించిన మాటలన్నింటిలో, చూసారా, ఆజ్ఞాపించిన మాటలన్నింటిలో అన్నాడా, కొన్నింటిలో అన్నాడా? అన్నింటిలో. దేని విషయంలో గాని, కుడికి గాని ఎడమకు గాని తొలగి, సో కుడికి తొలగొద్దు, ఎడమకు తొలగొద్దు, అన్ని విషయాలలో ఆజ్ఞాపించిన మాటలన్నింటిలో, అన్ని విషయాలలో. అందుకే నువ్వేం ప్రార్థించాలి? అయ్యా నీ శాసనాలు 1000 ఉన్నా, 10,000 శాసనాలున్నా, నీ కట్టడాలు, నీ ఆజ్ఞలు ఎన్ని ఉన్నా కూడా వాటన్నిటిని నెరవేర్చడానికి కృపను నాకు అనుగ్రహించు ప్రభువా అని అన్నాడు. అందుకే దేవుడు ఒకటే చెప్పాడు, ఈ ఆజ్ఞలన్నిటిని పక్క పెట్టేసాయి. నీ వలే నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో దేవుడిని ప్రేమించు, అప్పుడే నువ్వు వీటన్నిటిని కూడా నెరవేర్చిన వాడబోతావని ఒక్క ఆజ్ఞతో ఆయన కొట్టివేసేశాడు. అందుకే మనం ఇతరులను ద్వేషిస్తే కూడా మనం ఆశీర్వదించబడమండి. మనం ఇతరులను ద్వేషించిన, ఇతరులను క్షమించకపోయినా మనం ఆశీర్వదించబడము. ఎందుకంటే నూతన నిబంధనలో దేవుడు క్లియర్ గా చెప్పాడు, ఇవన్నీ కాదు, నువ్వు ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించు, సెకండ్ నువ్వు మనుషులను ప్రేమించు, అప్పుడు నువ్వు ధర్మశాస్త్రం మొత్తాన్ని నెరవేర్చిన వాడవవుతావు అన్నాడు.
అర్థమవుతుందా? నేడు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలన్నింటిలో దేని విషయంలో గాని, కుడికి గాని, ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయున్న ఎడిల. సో మనం దేన్ని నమ్మకం పెట్టుకోవద్దండి. చాలా మంది దేవుని నమ్ముకొని కూడా అన్య సంప్రదాయాలు, అన్య ఆచారాలు, అన్య విగ్రహాలు, అన్య దేవతలు, అన్య ఆచారాలకు వెళ్తారు. నువ్వు దేన్ని నమ్మద్దు, నువ్వు దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. అర్థమవుతుందా? దేవుడి మీదనే ఆధారపడాలి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ దిష్టిని నమ్మకండి, ఆ అన్యుల సాంప్రదాయాల ఆచారాలు నమ్మకండి, ఆ నల్ల తాడుని నమ్మకండి, పసుపు తాడుని నమ్మకండి, ఆ వారాలు వర్జాలు నమ్మకండి, వాస్తుని జ్యోతిష్కాన్ని నమ్మకండి. సో మనము నమ్మాల్సిందల్లా దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. అన్యుల ఆచారాలు ఏది నమ్మద్దు. చాలా మందికి ఆ నల్ల తాడుని నమ్ముతారు, నల్ల కుక్కను నమ్ముతారు, తుమ్ముని నమ్ముతారు, దగ్గుని నమ్ముతారు. ఇవన్నీ కూడా మనం నమ్మద్దు. డోంట్ బిలీవ్ సచ్ థింగ్స్. సో కుడి వైపు కూర్చోవాలి, ఎడమ వైపు కూర్చోవద్దు, లేకపోతే తూర్పు వైపు పడుకోవాలి, పడమర వైపు పడుకోవద్దు. ఇవన్నీ నమ్మద్దు మనము, ఇవన్నీ నమ్మద్దు. ఓన్లీ దేవుణ్ణే నమ్మాలి, దేవుడి వాక్యాన్నే నమ్మాలి. అర్థమవుతుందని డోంట్ గో ఫర్ ట్రెడిషన్స్. మతాన్ని, ఆచారాలను, సాంప్రదాయాలను నమ్మద్దు. దేవుడి వాక్యం ఏదైతే చెప్పిందో అదే వాక్యాన్ని నువ్వు పట్టుకొని ఉండాలి. చాలా మంది కూడా అన్ని సాంప్రదాయాలను ఆచరిస్తారు. సో నువ్వు దేవుణ్ణి కించపరిచినట్టు. వాటిని పూజింపక ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకున్న వలనని నేను నీకు ఆజ్ఞాపించిన నీ దేవుడైన ఆజ్ఞలను. సో దేవుడు ఏం ఆచరించమంటున్నాడు? నా వాక్యాన్ని అనుసరించు, నా వాక్యాన్ని ఆచరించు, నా వాక్యానుసారంగానే జీవించు అంటున్నాడు. వాక్యాన్ని నమ్మమంటున్నాడు. కానీ మనం వాక్యాన్ని నమ్మము. ఆ దిష్టిని నమ్ముతాము, ఆ ఉప్పుని నమ్ముతాము, ఆ వెళ్తుంటే ఎవడన్నా తుమ్ముతే ఆ తుమ్ముని నమ్ముతాము, దగ్గుతే దగ్గుని నమ్ముతాము, నల్ల పిల్లి కనపడితే నమ్ముతాము, నల్ల తాడుని, పసుపు తాడుని, కాషాయం తాడుని నమ్ముతాము, ఆ మెడలో తాయెత్తుని నమ్ముతాము. సో వీటిని అన్నిటిని నమ్మద్దు. ఆ వాస్తుని, జ్యోతిష్కాన్ని నమ్మద్దు. నువ్వు దేన్ని నమ్మినా కూడా అన్ని సంప్రదాయాల్లో అది ఐడల్ వర్షిప్ లాంటిదే. నువ్వు పరిస్థితులను కూడా నమ్మకు. నువ్వు పరిస్థితులను, నీ శ్రమలను, నీ పోరాటాలను దేన్ని నమ్మకు, వాక్యాన్ని నమ్ము, అంతే చాలు. సో దేవుడు ఏమన్నాడు? నీ కుడి పక్కన 1000 మంది పడిపోయినా, నీ ఎడమ పక్కన 10,000 మంది పడిపోయినా ఏ అపాయం నీ దగ్గరికి రాదన్నాడు. దట్స్ ఇట్. యూ కెన్ బిలీవ్ దట్ వర్డ్. నీకు దూరంతా కొట్టుకొని పోతున్నా నా దగ్గరికి ఇది రాదు అని నువ్వు ప్రార్థించుకో. ఈ వాక్యాన్ని నమ్ము. అప్పుడు ఆ వాక్యము నీ లోపల ఫలిస్తుంది. నీ వాక్యమును నమ్మినప్పుడే ఫలిస్తుందండి. వాక్యాన్ని నమ్మకపోతే ఫలించదు. వాక్యాన్ని ఆచరణలోకి పెట్టకపోతే ఫలించదు. సో యాక్షన్ లో పెట్టాలి. నేను నిన్ను విడవను ఎడబాయను అన్నాడు. అంతే, నువ్వు నమ్మేసాయి. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నిన్ను విడవను ఎడబాయను అన్నాడు. వాక్యాన్ని నమ్మేసాయి. అందుకే అన్య సాంప్రదాయాలు, అన్య ఆచారాలు, అన్య పూజలను చేసిన ఎడల నీవు అనుసరించి నడుచుకోవడం వలన నేడు నీకు ఆజ్ఞాపించుతున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలలాగా నియమించు గాని తోకగాను నియమింపడు. నీవు పైవాడవగా ఉండవు గాని క్రింది వాడవగా ఉండవు. అంటే నువ్వు వాక్యాన్ని నమ్ము చాలు. అంతేగా ఏ ట్రెడిషన్ ని నమ్మకండి, ఏ మతాన్ని, ఏ ఆచారాన్ని, ఏ పరిస్థితులను, ఏ శ్రమలను, పోరాటాలను నమ్మకండి. నీకు శ్రమలు, కష్టాలు, పోరాటాలు ఎక్కువవుతున్నాయా? వాక్యాన్ని నమ్మండి, వాక్యాన్ని నమ్మండి చాలు. సో వాక్యంతో స్టిక్ అయి ఉండండి, వాక్యంతో అలైన్ అయి ఉండండి. అప్పుడు దేవుడితో స్టిక్ అయినట్టు. అప్పుడు దేవుడు నేను ఏమంటున్నాడు? నీకు ప్రమోషన్ ఇస్తా అంటున్నాడు, నీకు తలలాగా ఉంచుతా అంటున్నాడు, తోకలాగా నియమించాడు అంటున్నాడు. అంటే బానిసత్వం నుంచి విడుదల కలిగిస్తాడు. నీకే ఒక కంపెనీ పెట్టిస్తాడు, నువ్వే ఒక బిజినెస్ ఓనర్ అవుతావు, నువ్వే ఒక ఎంటర్ప్రీనియర్ అవుతావు. నువ్వు పైవాడగా ఉంచుతాడు కానీ కింది వాడగా ఉంచవు. సో చూసారా, ఇప్పుడు మనం యేసయ్యలో ఫలిస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో, ఎన్ని రకాలుగా ఆశీర్వదించబడతామో. అందుకే యేసయ్యలో ఫలించడం అంటే వాక్యానికి విలువ ఇవ్వడమే. సో వాక్యానికి అనుకూలంగా బ్రతకడమే. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి? ఇవన్నీ నువ్వు ప్రేయర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో దేవుడే నీకు ఇచ్చేస్తాడు. అయ్యా, నువ్వు చేయాల్సిన ప్రార్థన, నీ వాక్యంలో నేను జీవించాలి, నీ వాక్యానుసారంగా జీవించాలి, నీ వాక్యంలో నేను ఎదగాలి అని ప్రార్థించుకోండి. దేవుల్లో ఎదగాలని ప్రార్థించుకోండి, దేవుల్లో ఫలించాలని ప్రార్థించుకోండి. అప్పుడు నువ్వు పైవాడవుగా ఉంటావు, కింది వాడవుగా ఉండవు. నిన్ను తలలాగా నియమిస్తాడు, తోకలాగా నియమించాడు. అప్పుడు నువ్వు అందరికి అప్పిచ్చేవాడిలాగా ఉంటావు, అప్పుడు తీసుకునేవాడిలాగా ఉండవు. నీకు మంచి ఆకాశ ధననిధిని కుమ్మరిస్తాడు. నిన్ను అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేసి నీ శత్రువులు నీ ఎదుట నుంచి పారిపోయేలాగా చేస్తాడు. నిన్ను అన్ని రకాలుగా ఫలించేలాగా చేస్తాడు. నువ్వు కూడా అన్ని రకాల్లో ఫలించాలంటే దేవుళ్ళో ఫలించు ఫస్ట్. దేవుళ్ళో ఫలించు ఫస్ట్. అన్నిటిని పక్కకు పెట్టేయండి, అందరిని పక్కకు పెట్టేసండి, దేవుళ్ళో ఫలించండి చాలు. అల్టిమేట్ గా అదే నిన్ను ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది.
అదే నిన్ను ఆశీర్వాదం తీసుకొస్తుంది. ఇది కీ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్. నువ్వు అన్ని విషయాల్లో ఫలించాలని ఇది ఒక కీ. దేవుడే కీ, దేవుడే మనకు మర్మము, దేవుడే మనకు ఆశీర్వాదము. సో నజరుడనేసయ్య, ఇదిగో తండ్రి, అన్ని విషయాలలో బహుగా ఫలించుట యొక్క మర్మాలను బయలుపరిచావు నాయన. వాక్యం విన్నది విన్నట్టుగా కాకుండా వాక్యానుసారంగా బ్రతికే కృపను అనుగ్రహించమని, మా అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు అయ్యా, మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ మా అందరి పట్ల నెరవేరును కాక అని అన్నిటినీ క్లెయిమ్ చేస్తున్నాను తండ్రి. ఆమేన్. Amen. 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 Praise God, brother. Thank you, brother. Thank you. Thank you.